వైఎస్ వివేకానందరెడ్డి గారిని అత్యంత కిరాతకంగా హతమార్చడమే కాకుండా వైఎస్ వివేకానందరెడ్డి గారి వ్యక్తిగత జీవితం బయటపెట్టి ఆయన్ని తీవ్రంగా అవమానిస్తున్నారని, ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారని, కాబట్టి ప్రజలందరూ ఓటు రూపంలో తీర్పు చెప్పండి అంటూ ప్రజలను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు సునీత గారు. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడు. దుర్గా గారు నమస్తే అమ్మా. సునీత రెడ్డి గారు ప్రజలను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. పులివెందుల ప్రజల్ని వైఎస్ వివేకానందరెడ్డి గారిని అత్యంత కిరాతకంగా హతమార్చడమే కాకుండా ఆయన వ్యక్తిత్వాన్ని కూడా హననం చేసేలాగా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన గురించి, ఆయన రెండో భార్య గురించి కూడా మాట్లాడుతున్నారు అంటూ వాపోయారు సునీత గారు. ఏంటి మేడం, దీన్ని ఎలా చూడొచ్చు? అంటే అసలు వైఎస్ వివేకానందరెడ్డి గారి రెండవ వివాహం గురించి, రెండవ భార్య గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి హననం చేసేలాగా కొన్ని వ్యాఖ్యలు చేయడం ఎలా చూడాలి అంటే ఏం చెప్తారు? అంటే మనం చెడు ఎవరి గురించి మాట్లాడకూడదు, కానీ షమీం అనుకుంటా ఆవిడ పేరు కదా, షమీం అని ఆవిడ, అది భలే చిత్రమైన కథ నేను విన్నది. ఇప్పుడు వివేకానందరెడ్డి గారికి బాగా పలుకుబడి కదా, వాళ్ళ నియోజకవర్గంలో అందరికీ కూడా ఆయన ఉద్యోగాలకి ఏదైనా లెటర్స్ కావాలన్నా అట్లా ఇస్తూ ఉంటారు. అట్లా ఈ షమీం అన్న అమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈయన ఒక లెటర్ ఇచ్చి, నువ్వు పలానా కంపెనీకి వెళ్ళు, నా పేరు చెప్పు, నీకు పని అయిపోతుందని చెప్తాడు. ఆయన చెప్తే ఈవిడ అక్కడికి వెళ్తుంది. వెళ్తే అది ఎందుకనో వాళ్ళు సరిగా పట్టించుకోరు, ఆ అమ్మాయికి ఆ పని అవ్వదు. అనుకోకుండా అప్పుడు వివేకానందరెడ్డి గారి దగ్గర ఆయన కలవటం జరుగుతుంది. అమ్మాయి వచ్చి, నువ్వు ఇట్లా ఇచ్చావు కానీ నాకు పని అవ్వలేదు, మీరు ఇచ్చారు కానీ అని ఆ పిల్ల బాధపడుతుంది. ఎందుకంటే ఆ అమ్మాయి ఉద్యోగం వచ్చేస్తుంది నాకు అనుకుంటుంది, హైదరాబాద్ వచ్చి తను చెల్లెలు వస్తారనమాట. వచ్చినప్పుడు అప్పుడు వివేకానందరెడ్డి గారు ఏం చేస్తారంటే ఈ అమ్మాయిని తీసుకుని వెళ్తారు ఆ కంపెనీకి వెళ్ళి, నువ్వు ఇక్కడ కూర్చో అని అమ్మాయిని రిసెప్షన్లో కూర్చోపెట్టి లోపలికి వెళ్ళి లెటర్ తీయిస్తాడు. ఆయన తీస్తే వాళ్ళు షాక్ తింటారు, ఎందుకంటే వాళ్ళు సరిగా పట్టించుకోరు. అతను ఎవడో కొత్త అతను ఉంటాడు, సంథింగ్ ఏదో జరుగుతుంది ఆ రోజు. వెంటనే అమ్మాయికి అపాయింట్మెంట్ ఇస్తారు. ఇస్తే ఇతను ఈ అమ్మాయికి పిలుపు వస్తుంది లోపలికి. వెళ్తే ఆ పిల్లకి లెటర్ ఇస్తారు. ఇవ్వగానే షాక్ తింటుంది అమ్మాయి. ఇదేదో సినిమాల్లో జరుగుతుంది చూడండి, భాషా సినిమాలో రజనీకాంత్ లాగా. సో షీ హ్యాడ్, అతను ఒక హీరోలాగా కనిపిస్తాడు ఆ అమ్మాయికి. వివేకానందరెడ్డి అన్న వ్యక్తి ఆ అమ్మాయికి ఒక హీరో అయిపోతాడు. షీ స్టార్టెడ్ లైకింగ్ హర్. అట్లా వాళ్ళిద్దరి మధ్య ఒక దగ్గరతనం వచ్చిందని చెప్తారు. అట్లా ఆయన హీ మ్యారీడ్ హర్ అని ఈ స్టోరీ నేను విన్నది. ఇందులో నిజానిజాలు మనకి తెలియదు, కానీ అతను మాత్రం ఆ అమ్మాయిని చాలా బాగా చూసుకున్నారు, ఆమెకు కూడా ఆస్తి మీద వ్యామోహం లేదు అన్నది నేను విన్నాను. అయితే ఆయన అమ్మాయికి ఏదో ఒక 7 ఎకరాలు ఎంతో ఇచ్చారు, ఆవిడ దాంతోటే నేను బతకగలను అని ఒక ధీమా వ్యక్తం చేసింది. ఇప్పుడు ఆ కొడుకు అన్నవాడు ఉన్నాడు. అయితే ఈ గొడవలన్నింటి వల్ల ఇక్కడ జరిగింది ఏంటంటే, ఇప్పుడు మొన్న ఇటీవల నాకు కడప వాళ్ళు చెప్పింది కొంతమంది, ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ, ఇప్పుడు ఆ పిల్లాడికి ఇంతకాలం లేనిది ఇప్పుడు వివేకానందరెడ్డి కొడుకుగా ఒక గుర్తింపు వచ్చింది. మీకు అర్థమైందా? ఇప్పుడు ఒక చెడులో ఒక మంచి అంటాం కదా, ఇప్పుడు వివేకానందరెడ్డి గారు చనిపోయి అంటే హత్యకి గురయ్యి ఈ గందరగోళాలన్నింటి మధ్య ఈ 5 ఏళ్లలో జరిగిన పరిణామాల్లో ఇప్పుడు ఆ షమీం అన్న ఆవిడ కొడుక్కి వివేకానందరెడ్డి కొడుకు అని అఫీషియల్గా ఒక గుర్తింపు వచ్చింది అన్నది నేను విన్న స్టోరీ. సరే, ఇది పక్కకు పెడితే ఇప్పుడు సునీత గారి మాటలకు వస్తే, మనం ఇప్పుడు సునీత గారు షర్మిలకి హెల్ప్ చేస్తున్నారు. అంటే షర్మిల నెగ్గాలి, అవినాష్ రెడ్డి ఓడిపోవాలి, అవినాష్ రెడ్డి హంతకుడు కాబట్టి అతను ఓడించండి అని చెప్పి వీళ్ళు గడప గడపకి తిరుగుతున్నారు కడపలో. ఆ తిరగడంలో భాగంగా ఆవిడ ప్రచారం చేస్తున్నారు సునీత గారు. చేసినప్పుడు న్యాచురల్ కదా, తండ్రిని తలుచుకుని ఆవిడ ఏడుస్తారు. అక్కడ ఉన్న వాళ్ళ లోకల్ వాళ్ళకి కూడా అతను ఒక మంచి వ్యక్తి. ఇప్పుడు వివేకానందరెడ్డి గారి మీద ఎవరికి నెగిటివ్ లేదు అక్కడ లోకల్గా, బికాజ్ రియల్లీ హీ హెల్ప్డ్ ఏ లాట్ వాళ్ళందరికీ కూడా. అక్కడ అతనంటే ఒక మంచి అభిప్రాయం ఉంది. వ్యక్తిగతం పక్కకు పెడితే ఆయన ఒక రాజకీయ నాయకుడిగా, ఒక లోకల్ వ్యక్తిగా అతను ఒక మంచి పేరు సంపాదించుకున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఇప్పుడు వెళ్ళిన చోటల్లా వాళ్ళు కూడా కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్నారు సునీతను చూసి. అయ్యో, మీ తండ్రి గారికి ఇట్లా అయింది, ఇట్లా హత్య చేయబడ్డారు అన్యాయంగా, జగన్మోహన్ రెడ్డి అదే వీళ్ళు కలిసి ఇట్లా చేశారు, అవినాష్ రెడ్డి చంపించాడు, ఇట్లా ఇవన్నీ మాటలు వస్తాయి కదా. వచ్చినప్పుడు అక్కడ ఈ ప్రస్తావన వచ్చి ఉంటుంది ఈ షమీం గారి గురించి. అప్పుడు ఆవిడ ఎందుకు బాధపడ్డారంటే, ఇప్పుడు వివేకానందరెడ్డి హత్యలో యాక్చువల్గా ఈ హత్య చేయబడ్డానికి కారణం అవినాష్ రెడ్డి కాదు, మరొకరు కాదు, సునీత భర్తే చేయించారు ఆస్తుల తగాదాల కోసం అని ఒక స్టోరీ వచ్చింది అప్పుడు.
సో ఇప్పుడు అందుకోసం సునీత కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. నా అనవసరంగా నిందలేస్తున్నారు. చనిపోయిన మా నాన్నగారి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. ఆయనకి రెండో భార్య ఉంది, ఆ రెండో భార్య గురించి ఆయన గురించి నీచంగా మాట్లాడారు అని ఆవిడ ఆ రకంగా మాట్లాడటం నిన్న జరిగింది. అది సంగతి. అదే మేడం, అంటే అసలు చనిపోయిన ఒక వ్యక్తి గురించి, ఆయన వ్యక్తిగత విషయాల గురించి, ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేయడం ఎంతవరకు కరెక్టు? అది తప్పనే మనం చెప్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు అవినాష్ రెడ్డిని తప్పించాలంటే ఏదో ఒక బురద జల్లాలి కదా. సునీత మీద, లేకపోతే సునీత భర్త మీద, లేకపోతే ఆ కుటుంబం మీద ఏదో ఒక బురద జల్లాలి. ఇప్పుడు మనకి మొత్తం స్టోరీ తెలుసు. ఆయన్ని అన్ని గొడ్డలిపోట్లు వేస్తే ఆయనకి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడని వీళ్ళందరూ కథలు చెప్పారు. నిన్న కూడా అసలు ఒకవైపు షర్మిల గారు, మరొక వైపు సునీత గారు వల్ల అవినాష్ రెడ్డిలో ఓటమి భయం మొదలైందని, అందుకే ఆ ఓటమి నుంచి తప్పించుకునేందుకే ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఎన్నికల్లో గెలవాలనే ఈ షమీంని ఇక్కడ ఒక అస్త్రంగా వాడబోతున్నారు సునీత గారి మీదకి, షర్మిల గారి మీదకి అవినాష్ రెడ్డి అంటూ కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. వాటిని ఎలా చూడాలి? అస్త్రంగా వాడచ్చు. వాడినంత మాత్రాన అవినాష్ రెడ్డి గెలవడు. ఎందుకంటే ఆల్రెడీ లోకల్గా ఉండే ప్రజలకి మంచి చెడులన్నీ తెలుసు. ఎవరి గురించి? వివేకానంద రెడ్డి గారి గురించి. ఒకవేళ నిజంగా ఆయన షమీం అన్న వ్యక్తిని ఆయన రెండో భార్యగా చేసుకుని ఉన్నా కూడా అక్కడ ఎవరికి అభ్యంతరం ఉండదు. నెంబర్ 1, ఎందుకంటే అది ఆయన వ్యక్తిగతం కాబట్టి. 2, అవినాష్ రెడ్డి ఏ రకంగా చూసినా బై హుక్కార్ కుక్ గెలవాలి అనుకుంటున్నాడు. అతను ఓటమి భయం అనేది అతనిలో వచ్చింది. మీరు చెప్పినట్టుగా ఒక అవినాష్ రెడ్డికే కాదు, జగన్మోహన్ రెడ్డికే వచ్చింది. జగన్మోహన్ రెడ్డికి రాగాలేదు, అవినాష్ రెడ్డికి రావడం ఎంత లేదు మనకి. ఇప్పుడు మొత్తం వైసీపీ క్యాడర్లో ఈ భయం అనేది పట్టుకుంది. ఇప్పుడు సర్వేలన్నీ కూడా కూటమికి అనుకూలంగా ఉన్నాయి. ఓకే మేడం, రానున్న రోజుల్లో షమీం గారిని కూడా ఎన్నికల ప్రచార బరిలో దించే అవకాశం ఉంది అవినాష్ రెడ్డి అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఒకవేళ కనుక షమీం గారు అవినాష్ రెడ్డి తరపున ప్రచారం చేస్తే పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? షమీం గారు బయటకు వస్తారని నేను అనుకోనండి. ఎందుకంటే మనం జనరల్గా మాట్లాడుకుందాం. బికాజ్ షమీం అన్న ఆవిడ వివేకానంద రెడ్డిని తనంతట తాను ఇష్టపడి చేసుకున్నారు. అంటే వాళ్ళకి ఇద్దరికి ఇష్టమయ్యే చేసుకున్నారు. బికాజ్ షీ హ్యాడ్ ఇనఫ్ లవ్. అంటే ఆయన దగ్గర నుంచి తను కరెక్ట్గా ప్రేమను పొందగలిగారు ఆవిడ. కాబట్టి చనిపోయిన వ్యక్తి గురించి ఆవిడ బయటకు వచ్చి మాట్లాడతారని నేను అనుకోను. అవినాష్ రెడ్డి బలవంతంగా తీసుకొచ్చినా కూడా అంటే భయపెట్టి తీసుకురావాలంతే. అది జరిగే పని కాదని నేను అనుకుంటున్నాను. ఓకే మేడం, రానున్న రోజుల్లో షమీం గారిని కూడా ఎన్నికల ప్రచార బరిలో దించే అవకాశం ఉంది అవినాష్ రెడ్డి అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఒకవేళ కనుక షమీం గారు అవినాష్ రెడ్డి తరపున ప్రచారం చేస్తే పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? షమీం గారు బయటకు వస్తారని నేను అనుకోనండి. ఎందుకంటే మనం జనరల్గా మాట్లాడుకుందాం. బికాజ్ షమీం అన్న ఆవిడ వివేకానంద రెడ్డిని తనంతట తాను ఇష్టపడి చేసుకున్నారు. అంటే వాళ్ళకి ఇద్దరికి ఇష్టమయ్యే చేసుకున్నారు. బికాజ్ షీ హ్యాడ్ ఇనఫ్ లవ్. అంటే ఆయన దగ్గర నుంచి తను కరెక్ట్గా ప్రేమను పొందగలిగారు ఆవిడ. కాబట్టి చనిపోయిన వ్యక్తి గురించి ఆవిడ బయటకు వచ్చి మాట్లాడతారని నేను అనుకోను. అవినాష్ రెడ్డి బలవంతంగా తీసుకొచ్చినా కూడా అంటే భయపెట్టి తీసుకురావాలంతే. అది జరిగే పని కాదని నేను అనుకుంటున్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.